వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. గత 8 నెలల నుంచి కూడా మత్స్యకారుల ఆవేదన ఆర్తనాదం ఈ 4 జిల్లాల్లో ఏ విధంగా ఉందో ఒక శాశ్వత పరిష్కారం కోసం 164 గ్రామాలు కలిసి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఏదైతే మత్స్యకారుల జీవనోపాధికి గండి కొడుతున్నాయో, మత్స్యకారుల సంపదను మా మత్స్యకారుల సంపదను దోచుకెళ్తున్నారో అలాంటి కడలూరు కారైకల్ బోట్లను పట్టి ఆ బోట్లను పట్టేటప్పుడు ఎంతమందికి తలలు పగిలాయో, రక్తం వచ్చిందో, కాళ్ళు పగిలాయో మా మత్స్యకారులకి అందరికీ తెలుసు. కృష్ణాపురంలో మీటింగ్ ఏర్పరచుకొని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గ్రామ కాపుల వ్యవస్థ ద్వారా ఒక తీర్మానం చేసి అందరూ ఒకే తాటిపై వచ్చి మీటింగ్ ఏర్పరచుకొని ఆ యొక్క బోట్లను ఎక్కడ పడితే బాగుంటుందో అని తరుణంలో ఏదైతే మన జువల్దిన్ని ఫిషింగ్ హార్బర్ ఉందో అక్కడి బోట్లను పెట్టడం జరిగింది. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వానిది. కాపాడనిది వదిలేసి మొన్న లోకేష్ గారు మంత్రి వస్తున్నారని చెప్పి సమయంలో బోట్లు అడ్డంగా ఉంది, ఈ బోట్లు పక్కన పెట్టాలని చెప్పారు. దేనికి బోట్లు పక్కన పెట్టాలా? ఇది ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం జరిగిన వాస్తవం. ఇది గత మార్చి నెల 17వ తేదీ బోట్లు అదృశ్యమైపోయినాయి. ఈ రోజున ఒకటే అడుగుతున్నాం మీ ప్రభుత్వాన్ని, పోలీసుల యంత్రాంగం మీ చేతిలో ఉంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది, మెరైన్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. ఇన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నప్పుడు ఆ బోట్లు ఏ విధంగా అదృశ్యమయ్యాయి? ప్రభుత్వం మీ చేతిలో కదా. ఈ మధ్యనే శాసనసభ్యులు గారు మీ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు? వైసీపీ వాళ్ళు దుష్ప్రస్థానం చేస్తున్నారని మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా శాసనసభ్యులు గారిని, మీరు ఇక్కడ శాసనసభ్యులుగా ఉండి హార్బర్ ఎక్కడుంది? జువల్దిన్ని ఫిషింగ్ హార్బర్లో ఉంది, దానికి కూడా మీరే శాసనసభ్యులు. మీరు ఏ విధంగా మాట్లాడతారు? మీరు ఇన్ని వ్యవస్థలు మీ చేతిలో పెట్టుకుని వైసీపీ వాళ్ళు ఎక్కడ కూడా దుష్ప్రచారం చేయలే. గ్రామ కాపుల వ్యవస్థ మీద కాపుల వ్యవస్థ చేశారు ఇప్పుడు దాకా. ఈ నెల 6వ తేదీ వరకు కూడా వైసీపీ పార్టీ మత్స్యకారుల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా ప్రెస్ మీట్ పెట్టలా. గ్రామ కాపుల వ్యవస్థను వదిలేసాం మేము. అదేమిటని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు 3 బోట్లు 6 ఫీట్ సీసీ గల ఇంజిన్ గల బోట్లు రిపేర్ చేసి అప్పుడప్పుడు రిపేర్ చేసి గస్తీ తిరుగుతుందని చెప్తున్నారు. ఎక్కడ గస్తీ జరుగుతుంది? ఎక్కడ తిరుగుతుంది గస్తీ? ఎక్కడ తిరగట్లా. అన్ని గ్రామాల్లో మొన్న ఇసుకపల్లి 3వ తేదీ ఇసుకపల్లిపాలెం గ్రామంలో 17వ తేదీ నుంచి కూడా 1వ తేదీ వరకు ఎవరు వేటకు పోలా. ఇది వేట సీజన్. ఇది 3వ తేదీ పోతే 25 పడవల వలను త్రెంచి లాక్కెళ్ళిపోయారు వాళ్ళు. దాని మీద మాట్లాడకుండా వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారని చెప్తున్నారు. 17వ తేదీ నుంచి ఇప్పటిదాకా కూడా మా మత్స్యకారులు ఎవరు వేటకు పోలా. ఇది వేట సీజన్. ఇది పెద్ద పెద్ద వలల సీజన్. ఇది ఎంత నష్టం జరిగిందో మా మత్స్యకారులు జీవనోపాధి బాధ్యతలు మీరు కాదా? ఈ ప్రభుత్వం బాధ్యత కాదా? ఒక పక్క బోర్డు సమస్య జరుగుతుంది. ఈ మధ్యన మళ్ళా ఏదైతే నెల్లూరు జిల్లాలో దశాబ్దాల కళ, అనేక దశాబ్దాల కళ మత్స్యకారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని చూసి కరోనా కష్ట సమయంలో మా మత్స్యకారులు జీవనోపాధికి, కూలీకి గుజరాత్, మంగళూరు, చెన్నై వంటి రాష్ట్రాలకు వెళ్ళి ఆ బాధను చూసినమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి మా నాయకుడు ప్రతాప్ రామరెడ్డి కుమార్ ఆరోగ్యంలో ఆ రోజు ఫిషింగ్ హార్బర్ ఏర్పరిచి చేస్తే మత్స్యకారులు మీరు ఏం చేయాలి? వర్చువల్లో ప్రారంభించారు. మీ ప్రభుత్వం వచ్చింది, ఆడ కోల్డ్ స్టోరేజ్ పూర్తి కాల.
ఐస్ ప్లాంట్ పూర్తి కాల, డీజిల్ బంక్ పూర్తి కాల. ఇవన్నీ పూర్తి చేసి మీరేం చేయాలి? మత్స్యకారులు మాకు మత్స్యకారుల సంపద, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంపదని మీరు ఇంకొక సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ సంస్థలు మీరు ఎలా ఇస్తారు? మీరు అదేమిటి ప్రశ్నిస్తే వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, మీకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలకు మీరు అడ్డపడుతున్నారు. సార్, నేను ఒకటే చెప్తున్నా, పరిశ్రమలకి వైఎస్ఆర్సీపీ పార్టీ మత్స్యకారులు కానీ నాయకులు కానీ మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కానీ వ్యతిరేకం కాదు. ఎందుకంటే మీరు పరిశ్రమలు ఇవ్వండి. ఈ కోస్టల్లో ఒక జోల్దన్ ఫిషింగ్ హార్బర్ ఉంటే ఈ కోస్టల్లో ఇంకెక్కడ సర్వే చేసి ఏదో ఒక ప్రాంతంలో ఇవ్వండి. మీరు వదిలేసి ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేసి, మేము ఒకటే చెప్తున్నాం, మేము కానీ రోడ్డు మీదకి ఎక్కితే, ధర్నాలు చేస్తే, ఉద్యమాలు చేస్తే, పోరాటాలు చేస్తే మా యొక్క మత్స్యకారుల గలం, మా యొక్క నినాదం ఏ విధంగా ఉంటుందో మీరు తప్పకుండా చూస్తారని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను.